లింక్ అని. ఈ లింక్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా 24 అవర్స్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ లింక్ అయితే వస్తుంది గైస్. ఆ తర్వాత హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్ ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇంటి దగ్గర చక్కగా కూర్చొని మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి అయితే అమెజాన్. రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ రోల్ గైస్. మీరైతే కస్టమర్స్కి అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ వాయిస్ ఆర్ చాట్ రెండిట్లో దాంట్లో అయితే మీరైతే కస్టమర్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు WFH అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. మీరైతే చక్కగా ఇంటి దగ్గర ఉండైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మహారాష్ట్ర అని చూడొచ్చు. లొకేషన్ అంటే బేస్ లొకేషన్ గైస్. ఏదైతే మీ బేస్ లొకేషన్ వచ్చేసి మహారాష్ట్ర, బట్ మీరైతే ఇంటి దగ్గర నుంచి అయితే కంప్లీట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక 0 to 5 years అని ఉంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీ రెజ్యూమ్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోండి. ఇది ఇంటర్ వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. వేకెన్సీస్ అయితే చూడొచ్చు. 200 అంటే చాలా ఎక్కువ. ఖచ్చితంగా అందరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ పూణే అంటే మీ బేస్ లొకేషన్ గైస్. అదైతే ఇక్కడ మీరు శాలరీ అయితే చూడొచ్చు. 2.5 to 4.25 LPA వరకు అయితే ఉంది. పర్ మంత్ మీరైతే 30,000 to 32,000 వరకు అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. శాలరీ కూడా అయితే మంచిగా ఉంది. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ గైస్. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కనుక అయితే మీకైతే హై ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి రిమోట్ అని ఉంది. రిమోట్ అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. మీరైతే ఆన్లైన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అయితే. బట్ మీకైతే ఒక ల్యాప్టాప్ అయితే కావాల్సి ఉంటుంది గైస్. జాబ్ రిక్వైర్మెంట్ చూస్తే కనుక అయితే లాంగ్వేజెస్ అని ఉంది. ఇంగ్లీష్, హిందీ. మీకైతే ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ అయితే రావాలి. హిందీ కొద్దిగా తక్కువ వచ్చినా కూడా ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీరైతే మెయింటైన్ చేయగలగాలి గైస్. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అని ఉంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. అది చెప్తున్నాగా. ఇంగ్లీష్లో అయితే మీకైతే వర్బల్లో, రిటర్న్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. మంచిగా మాట్లాడగలగాలి, అదేవిధంగా మంచిగా రాయగలగాలి. ఇక్కడ మీరైతే కింద చూడొచ్చు. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని ఉంది. నాన్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ డొమెస్టిక్ ప్రాసెస్ అనేది అంటే మీకు చాట్ సపోర్ట్లో కానీ, అదేవిధంగా వాయిస్ సపోర్ట్లో కానీ, అంటే కాల్స్ మాట్లాడడంలో కానీ, చాటింగ్ అంటే ఈమెయిల్స్లో కానీ, కస్టమర్స్కి హెల్ప్ చేసే దాంట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే మీకైతే కొంచెం అడిషనల్ బెనిఫిట్ అయితే అవుతుంది గైస్. ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. వాట్ యూ విల్ డూ అని ఉంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్, నాన్ వాయిస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, కమ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అంటే అమెజాన్ అంటే చాలా పెద్ద కంపెనీ కదా కస్టమర్స్ గురించి అయితే. అదే ఇక్కడైతే చెప్తున్నారు. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి అయితే మినిమం క్వాలిఫికేషన్ ఈస్ 10+2. మీకైతే ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ PG ఎలిజిబుల్ టు అప్లై అని ఉంది. మినిమం 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రిలవెంట్ ఫీల్డ్ అని ఉంది. అంటే అదైతే మస్ట్ అని కాదు. 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే మీకైతే ఉంటే కనుక అయితే అదైతే కొంచెం అడిషనల్గా బెనిఫిట్ అయితే అవుతుంది గైస్. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీగా ఉంది. షుడ్ బీ కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. మీకైతే డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి గైస్. మార్నింగ్ షిఫ్ట్స్, అదేవిధంగా ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మీరైతే వాటిలో అయితే కంఫర్టబుల్గా వర్క్ చేయగలగాలి. ఇక్కడైతే మీరు శాలరీ చూస్తే కనుక శాలరీ బేస్ పే వచ్చేసి 2.5 LPA to 4.3 LPA వరకు అయితే అదే మనం మాట్లాడుకున్నాం కదా, అది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ అడిషనల్గా బెనిఫిట్ అయితే చూస్తే కనుక జెటా మీల్ కార్డ్ అని ఉంది. మంత్ అయితే 1100 ఉంది. పర్ యానం అంటే 13,200 వరకు అవుతుంది గైస్ మీల్స్ కోసం. అది అదేవిధంగా ఇంటర్నెట్ అలవెన్స్ కోసం అయితే పర్ మంత్ అయితే 1,250 రూపీస్ ఇస్తున్నారు. పర్ ఇయర్ అయితే యానంకి వచ్చేసి 15,000 రూపీస్ అయితే ఇస్తున్నారు గైస్. ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. పర్ మంత్ 4,000, అదేవిధంగా 48,000 పర్ యానం అని ఉంది. క్యాబ్ పికప్ డ్రాప్ ఫెసిలిటీ కూడా అయితే ఉన్నాయి గైస్. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అయితే మీకైతే అది ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 5 lakhs ఉన్నాయి. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక షిఫ్ట్కి అయితే 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నారు. ఓవర్ టైం చేసి కూడా అయితే మీకైతే వాటి నుంచి అయితే అలవెన్సెస్ అయితే ఉన్నాయి గైస్. వీక్లీ 5 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days అయితే వీక్ ఆఫ్ గైస్. మండే టు ఫ్రైడే వరకు అయితే వర్క్ చేయాలి. సాటర్డే, సండే అయితే వీక్ ఆఫ్ గైస్. ఇక్కడ చూడొచ్చు. మీకైతే ఫస్ట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. లింక్ ఇక్కడైతే లింక్ ఉంది కదా, అసెస్మెంట్ లింక్ అని.
ఈ లింక్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా 24 అవర్స్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ లింక్ అయితే వస్తుంది గైస్. ఆ తర్వాత మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అయితే మీకైతే ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ కావాలి, మంచి ల్యాప్టాప్ ఉండాలి. మొబైల్లో కానీ ట్యాబ్లెట్లో కానీ అయితే మీరైతే ఎగ్జామ్ రాయకూడదని చెప్తున్నారు. అదేవిధంగా మంచి ఎన్విరాన్మెంట్లో అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. మినిమం ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 20 Mbps అయితే ఉండాలి. మధ్యలో అయితే డిస్టర్బెన్సెస్ అయితే ఉండకుండా చూసుకోమంటున్నారు. మ్యాక్సిమం ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకైతే వెబ్ క్యామ్ ఉండాలంటే ల్యాప్టాప్ ఉంటే వెబ్ క్యామ్ సరిపోతుంది. మైక్రోఫోన్ కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కెమెరాల ముందు అయితే కూర్చొని, అంటే కొందరైతే ఇందులో మాల్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అట్లా కాకుండా అయితే ఉండనీకైతే వెబ్ క్యామ్ అయితే ఆన్ చేసి ఉంటుంది గైస్ ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక్కడైతే మెన్షన్ చేశారు, ప్లీజ్ డు నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ యాజ్ అ ప్రాసెస్ ఇస్ ఎంటైర్లీ రికార్డెడ్ అని ఉంది. అదే గైస్ రికార్డ్ చేస్తారు వీడియోలో. మీకైతే మన ఈ అసెస్మెంట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకుని వెంటనే అసెస్మెంట్ రాసి అయితే తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్కి అయితే సెలెక్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంది. అంటే మీరైతే పార్ట్ టైం జాబ్ అయితే కాదు, ఫుల్ టైమ్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ ఉంది. ఈ వీడియో అయితే ఇంత గైస్. మన ఈ లింక్ అయితే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరైతే అందరూ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. వీడియో కొద్దిగా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక అయితే వీడియో అయితే లైక్ చేయండి గైస్. మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.